అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. సో టాపిక్ ఏంటంటే ధర్మవరంలో కేతిరెడ్డి గారి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసినారు. సో ఈ టాపిక్ మాట్లాడే ముందు అక్కడ ఎమ్మెల్యే కాల్డ్ ఎమ్మెల్యే అండ్ ఏపీ స్టేట్ హెల్త్ మినిస్టర్ సత్యరాజు గారికి సత్యరాజు నాకు కూడా పేరు పూర్తిగా తెలియదు. నిజానికి ధర్మవరం వాళ్ళు కూడా పూర్తిగా తెలియదు ఆయన ఎవరో. సార్ హెల్త్ మినిస్టర్ గారు, మీరు ధర్మవరంలో ఏం జరుగుతుంది, ధర్మవరంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష నేతలు ఏమేం చేస్తున్నారు, అది కాదు మీరు పట్టించుకోవాల్సింది. మీరు ధర్మవరానికి మాత్రమే ఎమ్మెల్యే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హెల్త్ మినిస్టర్ కూడా. అది కూడా మీరు గుర్తించుకుంటే మంచిది. మీకు చేతనైతే ఏంటి, మీరు కావాలంటే మీ మినిస్ట్రీలో మీ హెల్త్ సెక్టార్లో చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు చేతనైతే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఏంటి, ఏపీపీఎస్సీ ఉద్యోగులు ఇన్ సర్వీస్ పీజీ రిజర్వేషన్ తగ్గిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు. చేతనైతే దాని గురించి ట్వీట్లు చేయండి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. నిన్ననే అనుకుంటానులే, విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో సి సెక్షన్ చేసి ఒక పసికందు చనిపోతే హాస్పిటల్ ముందర వాళ్ళ బంధువులు ధర్నాలు చేస్తున్నారు. కావాలంటే వాళ్ళకి ఏదైనా సమాధానం ఇవ్వండి. అర్థమవుతుందా? ఏపీలో మెడికల్ కాలేజీలు ఉన్నాయే, దానికి మీరు సీట్లు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినారు కదా మీ గవర్నమెంట్. సెంట్రల్లో మీకు అధికారంలో ఉండేది మీకు సంబంధించిన వాళ్ళే కదా. మీకు కావాలంటే అక్కడ నుంచి మళ్ళీ సీట్లు తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఏమన్నా ఉంటే సాయం చేయండి. లేదా ఎందుకు సీట్లు ఎన్నికి పంపించినారో వివరణ ఇవ్వండి. పోనీ అవి ఎప్పుడు అలాట్ అవుతాయో అవన్నా చెప్పండి. ఈ అకాడమిక్ ఇయర్కి అలాట్ అవుతాయా, లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అలాట్ అవుతాయా, లేకపోతే మీరు అధికారం ఉన్న అలాటే కావా, కనీసం అదన్నా చెప్పండి. అఫీషియల్గా వాడండి మీ ట్విట్టర్ హ్యాండిల్ని. అర్థమవుతుందా? ఇంకా టాపిక్ వస్తే ధర్మవరంలో కేతిరెడ్డి గారి పైన హత్యాయత్నం కేసు నమోదు. నేను వీడియో చూసిన, వాడెవడో జనాలందరూ అడ్డం ఉన్నారు, కారు డ్రైవ్ చేసుకుంటా పోయినాడు. నాకు అర్థం కాదు, ఒకటి అడుగుతాను, మీరు కావాలంటే వీడియో చూడండి, యూట్యూబ్లో కొడితే దొరుకుతుంది. వాడు కారు ఎందుకు ఎక్కినాడన్నా? వాడు అసలు వానికి ఏం మత్తుందా లేదా? వానికి కారు ఎందుకు ఎక్కినాడు వాడు? ఫస్ట్ అంతమంది జనాలు ఆడ ఎందుకు గుమిగున్నారు? సెకండ్ అది చెప్పండి. సరే, ఏదో ధర్నాకో దానికో గుమిగున్నారు అనుకుందాం, బాగానే ఉంది, దేనికో దానికి గుమిగున్నారు అనుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ కారు దిగితే వాళ్ళని దాడి చేయడానికి గ్యారంటీ మీరు ఇస్తారా? పోనీ వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చినారా? చెప్పండి. అంతమంది జనాల్లో వాళ్ళు మనుషులే కదా. లేకపోతే మీరు కొడతా ఉంటే కొట్టించుకుంటారనుకుంటున్నారా అందరూని? మీరు దాడులు చేస్తూ ఉంటే అనుభవిస్తూ ఉంటారనుకుంటున్నారా అందరూని? చెప్పినా నేను పోయిన వీడియోలో 10 మందిలో ఎవడోడు తిరగబడతాడు అని. ఇప్పటికైనా ఆలోచించండి. ఇట్లే అందరి మీద ఇట్లా దాడులు చేసుకుంటే ఇట్లా గుద్దుకుంటా పోతారు. ఎవడెక్కమంటాడు కారాన్ని? మీరే చెప్పి ఎక్కించినారా ఏం కథ? కారు ఎక్కి అద్దాలు ఎవడు పగలగొట్టడానికి ట్రై చేయమంటాడు? ఇంకా కారు ఎక్కి దాడి చేసేది ప్రయత్నిస్తూ ఉంటే వచ్చి దిగి కొట్టరా నాయన అని చెప్పి కొట్టించుకుంటారా? ఎవడెక్కమంటాడు? అట్లాంటి పరిస్థితుల్లో చుట్టూ జనాలు దాడి చేసే కూర్చొని ఏం చేస్తాడు? ఎవడన్నా దిగి కొట్టరా నాయన అని చెప్పి ఆడే ఉంటాడా? సంతోషించండి, వానికి ఏం కాలే. కారు పైన ఉంటే బ్రేక్ వేసి ఆ పక్కన డివైడర్ మీద పడేలాగా చేసినాడు. అసలు సీసాడు అంటే తొక్కుకుంటా పోతున్నట్లే. నేను చెప్పినా ముందే, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ ఎవరైనా రాసుకుంటారని పొరపాటు అన్నారేమో, దాన్ని పొరపాటుని సీరియస్గా తీసుకుంటే ఇట్లే ఉంటాయి పరిణామాలు. కేతిరెడ్డి గారికి ఆ లైన్ ఏమన్నా అర్థమైందేమో. మళ్ళీ కార్లకు అడ్డంగా పడ్డాలు, కారు మీదకి ఎక్కడాలు చేస్తే ఎక్కించక ఆడనే ఉంటారు. అసలు అంతమంది రోడ్డు మీదకి ఎందుకు వచ్చినారు? ఏమైనా శాంతి భద్రతలు అక్కడ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీరు అక్కడ ఎమ్మెల్యే కదా, అంతమంది రోడ్ల మీదకి వస్తే మీరేం చేస్తున్నారు? చెప్పండి, మీరేం చేస్తున్నారు అక్కడ? కొంచెమన్నా మీ 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 డిపార్ట్మెంట్ మీద ఆలోచన పెట్టండి. మీ డిపార్ట్మెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి ఫస్ట్. ఇట్లే ఉంటుంది, అందరికీ చెప్తా ఉండ, అందరి మీద ఇట్లా దాడులు చేసుకుంటా ఉంటాం, ఇట్లే కొట్లాటలు చేస్తూ ఉంటే ఇట్లనే తిరగబడతారు. ఆయన అంతో ఇంతో మంచోడు కాబట్టి కొంచెం పక్కకి వేసినాడు. వేరేవాడైతే అసలు శిశులు మగవాడైతే సీమలో పుట్టినవాడు అయితే తొక్కుకుండా పోతాడు అట్నే, ఎవడు కొట్టించుకోడాడా. అయిపోయింది, ఖతం. మీ హనీమూన్ టైం కూడా అయిపోయింది.
మీరు కొడితే మీరు దాడులు చేసి అనుభవించడాలు, మీరు కొడితే పారిపోవడాలు ఆ కాలాలు పోయినాయి. ఇప్పుడు తిరగబడతారు అందరూ. ఇప్పుడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేస్తే మంచిది అందరూని. ఇట్లే ఉంటాయి. తొక్కుకుంటానే పోతారు ఓవర్ యాక్షన్ చేస్తే.